السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله نحمده ونستعينه ونستغفره فنعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. فقد قال الله تبارك وتعالى في قرآن المجيد والفرقان الحميد: فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اعلموا أنما الحياة الدنيا لعب ولهو وزينة وتفاخر بينكم وتكاثر في الأموال والأولاد كمثل غيث أعجب الكفار نباته ثم يئيج فتراه مصفرا ثم يكون هتاما وفي الآخرة عذاب شديد ومغفرة من الله ورضوان وما الحياة الدنيا إلا متاع الغرور. وقال تعالى: فمن زحزح عن النار وأدخل الجنة فقد فاز وما الحياة الدنيا إلا متاع الغرور. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ హదీద్ మరియు అలాగే సూర అల్ ఇమ్రాన్ ఇందులో అంటున్నారు, తెలుసుకోండి, ఇహలోక జీవితం ఒక ఆట, ఒక వినోదం. ఎలాగైతే ఒక ఆట, ఒక వినోదం ప్రారంభం ఉంది, కాసేపటి తర్వాత అది ముగింపు ఉంది. ఇహలోక జీవితం కూడా అంతే. మనము ఇక్కడ ఉన్నటువంటి వారిలో పుట్టుక, తర్వాత కౌమరం, యవ్వనం, బాల్యము, కౌమరం, యవ్వనం, వృద్ధాప్యం, ఇంకేమైనా ఉందా? మరణం, అంతే. ఇదొక ఆట మాదిరిగా సాగిపోతుంది. చూస్తూ చూస్తే దినాలు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. మన జీవితంలో ఒకసారి వెనక్కి వెళ్తే, మన బాల్యం ఒకసారి గుర్తు చేసుకుంటే, అయ్యో అప్పుడే అంత వయసు అయిపోయిందా నాది అని అనిపిస్తుంది. చివరికి మరణము అనేది ఉంది. మరణం తర్వాత అసలైన జీవితం ఉంది. ఈ జీవితము ప్రారంభము, సమాప్తం ఉంది. ఆ జీవితం ప్రారంభమే కానీ సమాప్తం అనేది లేదు. అటువంటి జీవితాన్ని ఎవరైతే వినియోగించుకుంటారో వారు అదృష్టవంతులు. మరి ఎవరైతే అటువంటి జీవితాన్ని గుర్తించుకోరో, ఇహలోక జీవిత మైకంలో పడిపోతారో వారు దురదృష్టవంతులు. అందుకే మరణ ఘడియ సంభవించేటప్పుడు మొర్ర పెడతారు: లౌలా అఖర్తని ఇలా అజలిన్ ఖరీబ్ ఫఅసద్దక వకున్ మినస్ సాలిహీన్. అల్లా మాకు ఇంకా కాస్త గడువు ఎందుకు ఇవ్వలేదు? నీ మార్గంలో మేము ఖర్చు పెట్టి సదాచరణ చేసి వస్తాము. ఇంకా కాస్త గడువు, కనీసం కలిమా లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లాహ్ చదివే అవకాశం కూడా దొరకదు. అప్పుడు ఆ సమయం ఎంత మహా అయితే ఒక నిమిషం, అంటే ఒక నిమిషం కూడా అవకాశం ఉండదు.
లా యస్తాకిరూన సా వలా యస్తఖ్దిమూన్. ఒక్క నిమిషం కూడా, సా అంటే నిమిషం కాదు, సెకండ్. సా అరబిక్లో ఒక్క సెకండ్ కూడా అవకాశం ఉంటుంది. మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నా ఉమ్మత్ యొక్క వయసు 60 నుండి 70 సంవత్సరాలు అన్నారు. ఉమరు ఉమ్మతి 60 సన ఇలా 70 సన. నా ఉమ్మత్ యొక్క వయసు 60 నుండి 70 సంవత్సరాలు. మరి 70 సంవత్సరాలు అలాగే కాలక్షేపం అయిపోయింది. 70 సంవత్సరాలు. ఇప్పుడు ఒక సెకండ్ అడుగుతున్నాడు, కానీ అవకాశము లేదు అంటున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మన ముందు ఎంతోమంది ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు. ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హు యొక్క భుజంపై ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేయి పెట్టి అంటున్నారు, ఉమర్ ఇబ్న్ ఉమర్ని, అబ్దుల్లా కున్ ఫి దునియా కఅన్నక గరీబ్ ఔ ఆబిరు సబీల్. అబ్దుల్లా, ఈ లోకంలో నువ్వు గరీబ్ అంటే, అరబిక్లో గరీబ్ అంటే అపరిచితుడని. పరిచయం లేని వ్యక్తి, ఊరు కాని ఊరి వ్యక్తి వచ్చాడు, అక్కడ ఉండడానికి రాడు, వచ్చాడు వెళ్ళిపోతాడు, దానికి గరీబ్ అంటారు. ఇహలోకాన్ని అలా అనుకో. ఔ ఆబిరు సబీల్, లేదా బాటసారి అనుకో. ఒక బాటసారి వెళ్తూ వెళ్తూ దారిలో ఎక్కడైనా ఆగుతాడు, ఒక క్షణం కొరకు అంతే, మళ్ళా వెళ్ళిపోవాలి. అలా అనుకో ఇహలోక జీవితం. మనము అనుకోకుండానే అకస్మాత్తుగా చావు అనేది వస్తుంది. అందుకే ఇబ్న్ ఉమర్ అంటున్నారు, ఆ తర్వాత ఉదయం అయితే ఫలా తంతజిరు అంసైక, సాయంత్రం యొక్క వాయిదా వేయద్దు, సాయంత్రం చేద్దాం అని అనుకోవద్దు. మనలో ఎక్కువగా ఈ భావన కలిగేవారు ఎక్కువ ఉంటారు. రేపు చూద్దాం, సాయంత్రం చూద్దాం. ఏ విషయంలో? అల్లా విషయం. అది ఎంత నష్టం అంటే మరలా ఆ రోజు తిరిగి రాదు. అవకాశాన్ని వినియోగించుకోండి అని ఇబ్న్ ఉమర్ అంటున్నారు. అలాగే ఉదయం అయితే సాయంత్రం యొక్క వాయిదా వేయద్దు, సాయంత్రం అయితే ఫలా తంతజిరు, ఉదయం గురించిన వాయిదా వేయద్దు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, నేమతాని మక్బూన్, 2 అల్లాహ్ యొక్క అనుగ్రహాలు ప్రజలు గుర్తించరు. అస్సియతు వల్ ఫరా, సెహత్ ఆరోగ్యం. రెండవది తీరిక. సెహత్ అంటే ఆరోగ్యం అనేది మహాభాగ్యం అంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఎందుకంటే అనారోగ్యంగా ఉండే వ్యక్తి జీవితం ఎప్పుడైనా మనం చూస్తే మనకు అర్థమైపోతుంది ఆరోగ్యం ఎంత భాగ్యం. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనారోగ్యంతో ఉండేవారిని పరామర్శించేవారు. ఎందుకు? గుణపాఠం వస్తుందని, అల్లాహ్ నాకు ఆరోగ్యం ఇచ్చాడని. ఆరోగ్యం అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క గొప్ప ధనము. దాన్ని వినియోగించుకుంటున్నారు. ఎక్కడ వినియోగిస్తున్నాం ఆరోగ్యం? ఎక్కడ వినియోగిస్తున్నాం? మాటలలో, కాలక్షేపంలో, పనికిరాని విషయాలలో, వేరే వేరే విషయాల్లో. ఆరోగ్యాన్ని అల్లాహ్ మార్గంలో వినియోగించుకోం. ముసైబ్ బిన్ ఉమైర్ గురించి ఒక సహాబీ అంటున్నారు. ఆ సహాబీ కూడా గొప్ప త్యాగవీరుడు. ఎవరు? కబ్బాబ్ బిన్ అర్త్ రదియల్లాహు.
ఆయన తన వీపుపై వేసినటువంటి చురకల యొక్క పెద్ద పెద్ద మచ్చలు చూపిస్తూ అంటున్నాడు, ఖబ్బాబ్ బిన్ అర్త్, నా జీవితాలు మక్కాలో అలా గడిచాయి. కేవలం కలిమా లా ఇలాహ ఇల్లల్లాహ్ చదివినందుకు నా యజమాని నా వీపుపై చురకలు వేసేవాడు. ఇనుప ఊచ కాల్చి నెత్తి మీద పెట్టేవాడు. అటువంటి జీవితము నేను ఖబ్బాబ్ బిన్ అర్త్ని గడిపాను. ఆయన తన ఇల్లు నిర్మాణం చేస్తున్నప్పుడు ఆయన శిష్యుడు వచ్చాడు. ఆయనతో చెప్తున్నారు, గతంలో మా జీవితాలు అలా గడిచాయి. ఎలా? కలిమా చదివినందుకు చురకలు వేసేవాడు నా యజమాని, నా వీపుపై, నా దేహంపై, తలపై. గతంలో అలా గడిచింది. కానీ ఇప్పుడు మేము ఇల్లుల నిర్మాణంలో ఉన్నాం. ముసైబ్ బిన్ ఉమైర్ వారు తమ జీవితాలు అల్లాహ్ కోసం త్యాగాలు చేశారు. వారు చనిపోయిన తర్వాత వారి సమాధిలో వారి దేహానికి కఫన్ కూడా గత్యంతరం కాలేదు. కఫన్ గుడ్డ లేనందుకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మా చిన్న నా హంజాకు 2 దుప్పట్లు ఉన్నాయి కదా, ఒక దుప్పటి తీసేసి ముసైబ్ బిన్ ఉమైర్కి కఫన్ ఇవ్వండి. ఒకే దుప్పటి చుట్టారు కానీ కొంచెం కురచ ఉంది. అది కాళ్ళు కప్పుతుంటే తల తెరిచిపోతుంది, తల కప్పుతూ ఉంటే కాళ్ళు తెరిచిపోతున్నాయి. చూశారు ప్రవక్త దగ్గర సహాబా, ఏం చేయాలి బాబు? తల కప్పియండి, కాళ్ళు అలా విడిచిపెట్టేయండి, కాళ్ళపై గడ్డి వేసేయండి అన్నారు. ఇక్కడ ఖబ్బాబ్ బిన్ అర్త్ అంటున్నారు, వారి జీవితాలు అలా ముగిశాయి. కానీ మా జీవితాలు అల్లాహ్ మనకిచ్చినటువంటి ధనము, సమయము, ఇంటి నిర్మాణాలలో, మట్టిలో, రాళ్లలో మా యొక్క ధనం ఖర్చు అవుతుంది, మా సమయం ఖర్చు అవుతుంది. వారికి ఆ అవకాశం ఇచ్చాడు, మాకు ఆ అవకాశం దొరకలేదు. భారతదేశంలో మనం ఉంటున్నాము, ఒక మంచి అవకాశం. ఇక్కడ ధార్మిక సందేశ కార్యక్రమం చేసే అవకాశం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కార్యకలాపాలు చేసే అవకాశం నిండుగా ఉంది. ఇక్కడ ఖబ్బాబ్ బిన్ అర్త్ అదే అంటున్నారు, ఆ కాలం అయిపోయింది, ఇక అవకాశం మాకు లేదు, ఇక మాకు ధనధారాలు వస్తున్నాయి అన్ని వైపు నుండి, కాబట్టి అవకాశం లేదు అని తన శిష్యుడితో అంటున్నారు. అలాగే సాద్ బిన్ అబీ వక్కాస్ రదియల్లాహు అన్హు అంటున్నారు, నాకు ఈరోజు ఇరాక్లో ప్రజలు ధర్మాన్ని నేర్పిస్తున్నారు. ఇరాక్లో ప్రజలు ఈరోజు నాకు ధర్మాన్ని నేర్పిస్తున్నారు. కానీ ఒకానొకప్పుడు మేము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఉన్నాము. తినటానికి అన్నం, భోజనం దొరకలేదు. ఎక్కడ? రణభూమిలో ముష్రికులు కాఫీర్లతో యుద్ధం చేస్తున్నప్పుడు రణభూమిలో తినటానికి భోజనం దొరకలేదు. అందుకు కారణంగా మేము ఆకులు తినేవారము, మేకల మాదిరిగా మాకు మల విసర్జన అయ్యేది. అల్లాహు అక్బర్. సాద్ బిన్ అబీ వక్కాస్ రదియల్లాహు అన్హు వారు చెప్తున్నారు, అష్రా ముబషరా సహాబీ, 10 మంది సహాబాతో అల్లాహ్ ఇష్టపడ్డాడు. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఇక్తానిమ్ ఖమ్సన్ ఖబ్ల ఖమ్సిన్, 5 విషయాలు రాకముందు 5టిని వినియోగించుకోండి. హయాతుక ఖబ్ల మౌతిక, జీవితాన్ని మరణానికి ముందు వినియోగించుకోండి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు,
ఎవరిపైనైతే 60 సంవత్సరాలు పూర్తయిపోతాయో ఇక వారికి అల్లాహ్ వద్ద సాకు చెప్పుకునే అవకాశమే లేదంటారు. అల్లాహు అక్బర్. ఏ సాకు? అల్లాహ్ నాకు ఇంకొంత అవకాశం ఇస్తే ఏదైనా చేసేవాడిని నేను అనే సాకు చెప్పుకునే అవకాశం లేదు. ఇక్కడ ఏం చెప్తున్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు? 60 సంవత్సరాలైతే మీరు పరిపూర్ణంగా ప్రాపంచిక ఆలోచనలు విడిచిపెట్టేయండి, పరలోక విషయంలో నిమగ్నమైపోండి, లగ్నమైపోండి. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక మాట అంటున్నారు, మనిషి వృద్ధుడైపోతాడు కానీ ఆ మనిషిలో 2 మాత్రం యవ్వనముగా ఉంటాయి. అది ఒకటి ఇంకా జీవిద్దాము అని, అది మాత్రం యవ్వనంగా ఉంటుంది. ఇంకా సంపాదిద్దామనేది యవ్వనంగా ఉంటుంది. కావున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క మార్గంలో ఎవరైతే తమ యవ్వనాన్ని ఖర్చు పెడతారో వారి గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అల్లాహ్ యొక్క అర్షులో స్థలం దొరుకుతుంది. యవ్వనం ఎందుకన్నారు? జీవితం అనేది విలువైంది, కానీ జీవితంలో యవ్వనం అనేది చాలా ముఖ్యమైనది, ముఖ్యమైన పాత్ర యవ్వనము. దానిని ఎవరైతే అల్లాహ్ మార్గంలో ఖర్చు పెడతారో వారు అల్లాహ్ అర్ష్ నీడలో ఉంటారు. అందులో ప్రత్యేకంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక నమాజు అయిన తర్వాత ఇంకో నమాజు కొరకు మస్జిద్లో వారి హృదయం వేలాడుతూ ఉంటుంది. అటువంటి వారికి అల్లాహ్ తన అర్ష్ నీడలో స్థలం ఇస్తారు. నేడు యువత ఈ విషయాన్ని ఆలోచించినట్లయితే వారికి అల్లాహ్ అర్ష్ నీడలో స్థలం దొరుకుతుంది ఇన్షాల్లాహ్. కావున మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, చూడండి, ఇహలోక జీవితము పరలోక జీవితము రెండింటి యొక్క ఉదాహరణ ఎటువంటిదంటే, సముద్రంలో ఒక చేతి వ్రేళ్ళు ముంచితే దానికి ఎంత నీళ్ళైతే అంటుకుంటుందో అది ఇహలోక జీవితం. అల్లాహు అక్బర్. సముద్రం అంతటిది పరలోక జీవితం. దీని ద్వారా ఏమర్థమవుతుంది? ఇహలోక జీవితము పరలోక జీవితం ముందు కేవలం ఒక సెకండ్ పాటు, అంతే, ఒక సెకండ్. అందుకే పరలోకంలో ఇహలోక జీవితం గురించి అడుగుతారు, ఎంత సమయమును ఇహలోకంలో ఉన్నాము అని. అప్పుడు అంటారు, అషియతన్ ఔ దుహాహా. అషియ అంటే ఇషా సమయం, సాయంత్ర సమయము, లేదా ఉదయం సమయం. ఒక రోజు కూడా అనలేదు. ఇహలోకంలో ఎంత ఉన్నాము? ఒక సాయంత్రము లేక ఒక ఉదయం. ఈ మాత్రం జీవితాన్ని, ఇలాంటి జీవితాన్ని మనం పరలోక జీవితం, అంత ఉన్నతమైన జీవితము, అంత విశాలమైనటువంటి జీవితాన్ని మనం కోల్పోతున్నాము. ఈ జీవితాన్ని చూసుకొని, అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, జన్నత్తులో ఒక కొరడా కొడతారు కదా, కొరడా, దాన్ని చుట్టి పెడితే ఎంత ప్లేస్ తీసుకుంటుంది? అంత ప్లేసు. భూమిలో ఉన్నదంతా ఇచ్చినా కొనలేము అన్నారు. మరొక చోట ఒక జాండ్ ప్లేస్ అని. అంటే జన్నత్ అంత విలువైందా? అవును, అంత విలువైంది, అంత విశాలమైనది. ఆ జన్నత్తులోనే ఉండటానికి అసలు మానవుడు పుట్టాడు. కానీ వారిని వేరు చేయడానికి, మంచి వారిని చెడ్డవారిని వేరు చేయడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇహలోకంలో పంపించాడు. పంపించేటప్పుడు ఒక మాట అన్నారు అల్లాహ్, ఫఇమ్మ యాతియన్నకుమ్ మిన్నీ హుదా ఫమన్ తబిఅ హుదాయ ఫలా ఖౌఫున్ అలైహిమ్ వలా హుమ్ యహ్జనూన్ వల్లదీన కఫరు వకద్దబు బిఆయాతినా ఉలైక అస్హాబున్ నార్ హుమ్ ఫీహా ఖాలిదూన్.
ఇక మీరు భూలోకంలో ఉన్నారు, నా వైపు నుండి నా యొక్క ఆజ్ఞలు వస్తూ ఉంటాయి. ఎవరైతే నా ఆజ్ఞల్ని పాటిస్తూ ఉంటారో వారికి ఎటువంటి భయము కానీ దుఃఖము కానీ ఉండదు. మరి ఎవరైతే నా ఆజ్ఞల్ని తిరస్కరిస్తూ ఉంటారో వారి నరకవాసులు అందులో శాశ్వతంగా ఉంటారు. అల్లాహు అక్బర్. కావున ఇహలోక జీవితము, పరలోక జీవితము రెండింటి వ్యత్యాసము ఎంత పెద్ద చెప్పారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఒక సముద్రము ఎంత పెద్దది, అందులో చేతి వ్రేళ్ళే మాత్రం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందుకే అన్నారు, అల్లా దృష్టిలో ఒకవేళ భూమిలో ఉన్నదంతా అల్లా దృష్టిలో దోమ రెక్కంత విలువున్న, ఒక దోమ రెక్కంత, దోమ కూడా అనలేదు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, దోమ రెక్కంత విలువున్న కాఫిర్కి అల్లా సుబ్హానహు తఆలా, అల్లాను తిరస్కరించే వారికి ఒక్క గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వడు. అంటే ఇహలోకము అల్లా దృష్టిలో ఏమీ కాదు, విలువ లేనటువంటి ప్రదేశం. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, చనిపోయినటువంటి ఒక మేక పిల్ల, మేక కాదు గొర్రె పిల్ల, చెవులు ఉండవు దానికి, గొర్రె పిల్ల చిన్న చిన్న ఉంటాయి, గొర్రె పిల్ల కొమ్ములు కూడా రావు, గొర్రెల్లో గొర్రె పిల్ల చిన్నది చనిపోయింది, పురుగులు పట్టేసింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, దీన్ని తన యజమాని ఎందుకు తీసుకొచ్చి పాడేశాడు? ఓ ప్రవక్త, ఇది వాడికి ఏమీ ఉపయోగపడదు. ఒకటి గొర్రె, రెండోది చిన్న గొర్రె పిల్ల, అందులో పురుగులు పట్టేసి ఉన్నాయి. అల్లాహ్ కూడా ఇహలోకాన్ని ఇలాగే పడేశాడు. దాని గురించి ఎవరైతే పాకులాడుతూ తిరుగుతున్నాడో, తన జీవితాన్ని ధారపోస్తున్నారో, పరలోకాన్ని నాశనం చేసుకుంటున్నారో వారి ఉదాహరణ ఆలోచించుకోండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. కావున ఈరోజు మనము అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోకపోతే రేపు ఆరోగ్యంగా ఉండలేము. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అనారోగ్యాన్ని రాకముందు ఆరోగ్యాన్ని వినియోగించుకోండి. అనారోగ్యం అనేది తప్పదు, వస్తుంది. అనుకుంటాం మనం ఎప్పుడు ఆరోగ్యంగానే ఉంటామని, లేదు. అందులో ఈ కాలంలో ఇప్పటి పరిస్థితుల్లో అనారోగ్యం అనేది కామన్ అయిపోయింది. వయసుతో సంబంధం లేదు, చిన్న వయసు వారికి కూడా క్యాన్సర్ రావచ్చు, బీపీ షుగర్ నార్మల్ అయిపోయింది, భయంకరమైనటువంటి వ్యాధులు వెంటాడుతున్నాయి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఆరోగ్యం ఉంది వినియోగించుకో. అనారోగ్యం ఎప్పుడు వస్తుందో చెప్పలేము. అనారోగ్యంలో మతి స్థిమితం ఉండదు, రాత్రులు నిద్ర ఉండదు, పగలు ప్రశాంతత ఉండదు, ఇంట్లో వాళ్ళు ఇష్టపడరు, బయట వాళ్ళు ఇష్టపడరు, స్నేహితులు ఇష్టపడరు. వీడు ఎప్పుడు పోతాడా అని చాలామందికి ఉంటుంది. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అటువంటి వయసు నుండి అల్లాహ్తో శరణం కోరేవారు, అటువంటి వయసు నుండి. అలాగే యవ్వనము, వృద్ధాప్యం రాకముందు వినియోగించుకోండి అన్నారు. వృద్ధాప్యం అనేది వస్తుంది, అకస్మాత్తుగా యవ్వనం నుండి వృద్ధాప్యం గాడిలో మనము వెళ్ళిపోతాము. మరలా ఎంత ప్రయత్నించినా యవ్వనపు గాడిలో రాలేము. ప్రయత్నిస్తారు చాలామంది, మళ్ళా నేను యవ్వనానికి వెళ్ళిపోవాలి, మళ్ళా నేను మంచి ఆరోగ్యానికి వెళ్ళిపోవాలి. లేదు, సూర్యాస్తం అవుతుంది అంటే అది మళ్ళా ఉదయిస్తుందా? అస్తమం అయిన తర్వాత ఉదయిస్తుంది, మళ్ళీ పైకి రాదు. సూర్యుడు కాస్త వాలింది అంటే మళ్ళీ వెనక్కి వస్తుందా? రాదు, ఇంపాసిబుల్ రాదు. అలాగే మానవ జీవితం కూడా. అందుకే అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు వారు
ఒక వ్యక్తి అంటున్నాడు, అనస్, మేము మంచి రోజుల గురించి ఎదురు చూస్తున్నాం, అది ఎప్పటికీ రాదు అన్నారు అనస్ బిన్ మాలిక్. అది ఎప్పటికీ రాదు. కాలం అనేది ఎప్పుడైతే ముందుకు వెళ్తుందో మళ్ళీ వెనక్కి ఎలాగైతే రాదో, నువ్వు మంచి రోజుల గురించి ఎదురు చూస్తున్నావా, రాదు అన్నారు అనస్ బిన్ మాలిక్. కాబట్టి ఎదురు చూడొద్దు. నీకు దొరికిన రోజే మంచి రోజు అనుకో. ఈ రోజు మంచి రోజు రేపటి కంటే, ఎల్లుండి కంటే రేపు మంచి రోజు. అది అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మంచిలో తొందర చేయండి. ఫస్తబికుల్ ఖైరాత్ ఇలల్లాహి మర్జిఉకుం జమియా. మంచిలో తొందర చేయండి. దేన్ని మంచి అనుకుంటున్నాం మేము? దేన్ని మంచి అనుకుంటున్నామంటే ప్రపంచాన్ని మంచి అనుకుంటున్నాం. కాదు, దాన్ని మంచి అని ఎప్పుడు కూడా అనలేదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి ఒక సహాబీ వచ్చారు, అన్సార్లు వచ్చారు. అన్సార్లు వచ్చి అన్నారు, ఓ ప్రవక్త మాకు సాయం చేయండి. చేశారు. మరలా అడిగారు, సాయం చేశారు. మరలా అడిగారు, సాయం చేశారు. మరలా అడిగారు. నా దగ్గర ఉన్నవంతా ఇచ్చేసాను, ఇంకేమీ లేదు అని అంటూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎవరైతే అడగటం మానేస్తారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అగోచరంగా వారికి సాయం చేస్తాడు అన్నారు. ఎవరైతే బలవంతంగా సబర్ చేస్తారో అల్లాహ్ వారికి సబర్ చేసే భాగ్యం కల్పిస్తాడు అన్నారు. ఎవరైతే ఇహలోకం నుంచి నిర్లక్ష్యంగా ఉండాలి అనుకుంటారో అలా ఉండే భాగ్యం అల్లాహ్ కల్పిస్తాడు. అల్లాహ్ అక్బర్. అందుకే హజరత్ అలీ రజియల్లాహు అన్హు ఒక మంచి మాట అన్నారు, ఇర్తహలత్ దునియా ముద్బిరతున్ వర్తహలతిల్ ఆఖిర ముక్బిలతున్ వలికుల్లి వాహిదిన్ మిన్హుమ బనూన్ ఫలా తకూను అబ్నాయి దునియా వకూను అబ్నాయిల్ ఆఖిర. అలీ రజియల్లాహు అన్హు అంటున్నారు, దునియా వీపు తిప్పుకొని వెళ్ళిపోతుంది. ప్రపంచము ఎప్పుడు కూడా మన సైడ్ ఉండదు, అది ఎప్పుడు వీపు తిప్పుకొనే ఉంటుంది. అంటే మనము దాని వైపు వెళ్తే అది పరిగెడుతుంది. మనము 100 స్పీడ్లో వెళ్తే బండి అది 200 స్పీడ్లో. ఎప్పటికీ కూడా దునియా ప్రపంచం దొరకదు అన్నారు అలీ రజియల్లాహు అన్హు. కాబట్టి ఇహలోకంలో చూసుకుందాం మనము. ఎవరైనా దునియా పూర్తిగా సంపాదించగలిగారా? లేదు. ప్రతి వారి జీవితంలో ఫుల్ స్టాప్ ఉంది, ఒకరోజు స్టాప్ ఉంది వాడికి. అందుకే అల్లాహ్ ఖురాన్లో ఒక మంచి ఉదాహరణ ఇచ్చారు, వల్లదీన కఫరు అమాలున్ కసరాబిన్ బికియతిన్ యహ్సబు జమఆను మా హత్తా ఇదా జా లం యజిదు షై'అన్ వజదల్లాహు ఇందహు ఫవఫాహు హిసాబు వల్లాహు సరీఉల్ హిసాబ్. ఏం ఉదాహరణ ఇచ్చారు అల్లాహ్? ఎవరైతే దునియా కోసం, ప్రపంచం కోసం పరుగులు తీస్తున్నాడో, ఇక్కడ కాఫీర్ గురించి చెప్తున్నాడు. కాఫీర్లే దునియా వెనక పరుగులు తీస్తారని అల్లాహ్ కూడా చెప్పారు, ప్రవక్త కూడా చెప్పారు. ఒక విశ్వాసి ఎప్పుడు కూడా దునియా గురించి పరుగు తీయడు. విశ్వాసి ఆఖిరత్ గురించి పరుగు తీస్తాడు. పరుగు తీస్తూ ఉన్నాడు. మంచి ఎండ, మండుటెండ, ఎడారిలో. ఒకటి ఎడారి, రెండోది మండుటెండ. అంటే ఎలా ఉంటుంది? పరుగు తీస్తున్నాడు. దేనికోసం? నీళ్ళ కోసం. కానీ నీళ్లు దొరకట్లేదు. ఎందుకు తెలుసా పరుగు తీస్తున్నాడు? నీళ్లు కనిపిస్తున్నాయి కానీ దొరకట్లేదు. అంటే ఎండమావులు నీటి కెరటాల్లా కనిపిస్తున్నాయి, నీళ్ళు అనుకొని పరుగులు తీస్తున్నాడు. దగ్గరికి వెళ్ళేసరికి నీళ్ళు లేవు అక్కడ. మళ్ళీ ఇంకో చోట కనిపిస్తుంది, పరిగెడుతున్నాడు, అక్కడ కూడా లేవు. ఇంకో చోట అక్కడ కూడా లేవు. చివరికి దప్పికతో చనిపోతున్నాడు. ఇహలోకం అటువంటిదే. ప్రపంచంలో ఎంతమంది కోటీశ్వర్లు, బిలియనర్స్, మిలియనర్స్ ఎంతమంది ఉన్నారో అందరి జీవితాలు ఇలాగే ముగిపోతాయి అని ఒక ఉదాహరణ అల్లాహ్ ఖురాన్లో చెప్పేశాడు. అదే పరలోకం గురించి అలీ ఏమంటున్నారు? అలీ రజియల్లాహు అన్హు, వర్తహలతిల్ ఆఖిర ముక్బిలతున్, ఆఖిరత్ నీ వైపు తిరిగి వస్తుంది, రా నేనున్నాను అని చెప్పి. ఆఖిరత్ పరలోకము మన గురించి వేచి ఉంటుంది, ఎదురు చూస్తుంది. ఇహలోకము దొరకదు.
ఒక ఉద్యోగం కోసం 25 నుండి 30 సంవత్సరాలు చదివాడు. గ్యారంటీ ఉందా? లేదు. నో జాబ్, గ్యారంటీ లేదు. ఒకటి. రెండవది, ఉద్యోగం దొరికింది, మన గ్యారంటీ ఉంటుందా? నో గ్యారంటీ. అందుకే అలీరెడ్డి అన్నారు, ఇహలోకము వీపు తిప్పుకొని వెళ్తుంది, పరలోకము మన వైపు వస్తుంది. అలాగని ఇహలోకము సంపాదించకండి అనలేదు. అది కేవలము అవసరం తీర్చుకోవడానికే అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇంట్లో బాత్రూమ్ కట్టుకుంటాం, లెట్రిన్ కట్టుకుంటాం. ఎందుకు? ఉండటానికి కాదు, అవసరం తీర్చుకోవడానికి. ఇహలోకం కూడా అటువంటిదే, ఈక్వల్, కేవలం ఉండటానికి. కానీ మనము పరలోకము ఆ రకంగా వాడుకుంటున్నాం, ఇహలోకాన్ని ఉండటానికి వాడుకుంటున్నాం. రివర్స్ అయిపోయింది. అబూ జర్ గఫారీ రజియల్లాహు అన్హు వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎక్కడికో వెళ్ళిపోతున్నారు రాత్రి సమయమని ఆయన వెనక వెంబడించారు. చడి చప్పుడు లేకుండా ఆయన వెనక వెంబడించారు అర్ధరాత్రి సమయంలో. ఇంత రాత్రిలో వెళ్తున్నారంటే అని ప్రవక్త గుర్తించారు. అబూ జర్ అన్నారు. అవును, నేనే ప్రవక్త, ఇలా రా అని చెప్పి ఆయన భుజం మీద చేయి వేసి తీసుకువెళ్ళారు. మరియు అన్నారు, అబూ జర్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఉహద్ కనిపిస్తుంది కదా, ఉహద్ పర్వతం, ఇది బంగారం చేస్తానన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. నేను వద్దన్నాను. ఎందుకో తెలుసా? ఇది బంగారం చేస్తే నా ఉమ్మత్ దీన్ని తినేసి ఖతం చేసేస్తారు. అంటే ఉహద్ పర్వతం అంత బంగారం ఉన్నా తినేగలము, అయిపోతుంది. కానీ తౌబా తలుపులు తెరిచి ఉంచమన్నాను అల్లాహ్తో నేను. అది ఖయామత్ వరకు తెరిచి ఉంచాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అందుకే తౌబా చేసుకోవటానికి తిరగండి, అల్లాహ్ దాని తలుపులు తెరిచి ఉంచాడు, ఖయామత్ వరకు తెరిచి ఉంచాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఒక వ్యక్తికి ఒక లోయ బంగారం ఇచ్చాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఒక లోయ చాలు, ఇంకా నాకేం అవసరం లేదు, ఇంకా అల్లాహ్ పని చేసుకుంటాను అనుకుంటాడా? లేదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, లేదు, ఇంకో లోయ ఉంటే బాగుండు అంటాడు. ఇంకో లోయ గురించి కృషి చేస్తాడు. అల్లాహ్ ఇంకో లోయ ఇచ్చాడు అనుకుందాం, చాలు అనుకుంటాడా? లేదు, ఇంకో లోయ ఉంటే బాగుండు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మనిషి యొక్క పొట్టకు 2 పదాలు వాడారు. ఒకటి పొట్ట, రెండవది కళ్ళు. ఈ 2 అప్పటి వరకు నిండవు. ఎప్పటి వరకైతే సమాధి మట్టిలో చేరాడు, అంటే ఆ మట్టితోనే వీడి పొట్ట, వీడి కళ్ళు నిండుతున్నాయి. అంతకు మించు ఇహలోకంలో ఉన్నన్నాళ్ళు కూడా వారి పొట్ట నిండదు. ఒక లోయ బంగారం దొరికినా, 2 దొరికినా, 3 దొరికినా, ఇంకొకటి, చివరికి జీవితం ముగిపోతుంది. ఏం ఆశించావు? అందుకే అబూ జర్తో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, అబూ జర్, ఎవరైతే ఇహలోకమే సమస్తము అనుకొని జీవిస్తున్నారు వారికి జన్నత్ లేదు. వమా లహు ఫిల్ ఆఖిరతి మిన్ ఖలాక్, అటువంటి వారికి పరలోకం లేనే లేదంటున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కాబట్టి ఇహము కేవలము ఒక ఆట, వినోదం మాత్రమే. వమల్ హయాతు దునియా ఇల్లా మతాఉల్ గురూర్, ప్రాపంచ జీవితము ఒక మోసపుచ్చే జీవితం మాత్రమే. ఈ ప్రపంచం కోసము సొంత భార్య భర్తను చంపుతుంది, సొంత భర్త భార్యను చంపేస్తాడు. ప్రపంచం కోసం సొంత కొడుకు తండ్రిని చంపుతాడు. సొంత అన్నదమ్ములు మర్డర్స్ చేసుకుంటారు, హత్య చేసుకుంటారు ప్రపంచం కోసం. అందుకే ఒక ఉదాహరణ ఇచ్చారు కదా, ఈ ప్రపంచం ఎటువంటిదో. ఒక 3 వ్యక్తులకు బంగారం దొరికింది. 3 వ్యక్తుల్లో 2 ఒక ప్లాన్లో ఉంటారు, మరొక ఇంకో ప్లాన్లో ఉంటారు. ఆ 2 ఏం ప్లాన్ వేస్తారంటే, ఈ వ్యక్తికి భోజనానికి పంపిద్దాం, వెళ్ళి వచ్చేటప్పుడు ఈ వ్యక్తిని చంపేద్దాం, మేము 2 వాటాలు తీసుకుని వెళ్ళిపోతాం. ఆ వ్యక్తి ఏం ప్లాన్ వేస్తాడు, భోజనంలో విషం కలిపేద్దాం, వీళ్ళిద్దరు పోతారు,
నేను తీసుకెళ్ళిపోతాను. వెళ్తాడు, భోజనం తెస్తాడు, విషయం కూడా కలుపుతాడు, తీసుకొచ్చి ఇలా పెట్టడం ఎత్తాడు, కొడతారు, ఆ వ్యక్తి చనిపోతాడు. వీళ్ళిద్దరూ చక్కగా భోజనం చేస్తారు, ఆ తర్వాత వీళ్ళు కూడా చనిపోతారు. ఇహలోకం అటువంటిది. వమల్ హయాతు దునియా ఇల్లా మతాఉల్ గురూర్. చూడండి, మంచి పార్ట్నర్స్, చాలా మంచి పార్ట్నర్స్, కానీ ఎప్పుడు ఎటువంటి ప్రమాదం వస్తుందో చెప్పలేము. ఇహలోకం అటువంటిది, ఇహలోకం అటువంటిది. వీడు ఎత్తులేస్తాడు, వాడు కూడా ఎత్తులేస్తాడు. మొత్తం మీద ఇద్దరు పోతారు, మూడో వాడు ఎవడో తీసుకెళ్ళిపోతాడు. అది ఇహలోకం అటువంటిది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అందుకే మతాఉల్ గురూర్ అంటున్నాడు. ఫమన్ జుజియా అనిన్ నారి వ ఉద్ఖిలల్ జన్న ఫఖద్ ఫాజ్. ఎవరైతే అగ్నితో రక్షణ పొందారో, అగ్ని అంటే నరకం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, స్వర్గము నరకము ఎక్కడుంది అని అడిగారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మనం కూడా ఎక్కడో ఉందిలే, ఎవరు చూశారు అనుకుంటాం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నీ చెప్పుల పట్టి ఉంది కదా, పట్టి కంటే దగ్గరలో ఉంది అన్నారు స్వర్గము నరకం రెండు కూడా. అంటే నీ ప్రయత్నంలోనే ఉంది, నువ్వు ప్రయత్నించుకుంటే చెప్పు పట్టి అంటే కాలు ఇంకా ఎత్తవలసిన అవసరం కూడా లేదు, అంత దగ్గరలో ఉంది స్వర్గము. అలాగే నీవు ఏ మరుపాట్లో ఉంటే అంత దగ్గరలో ఉంది నరకము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని కాపాడుగాక. ఇహలోక జీవితం సద్వినియోగం చేసుకొని జన్నతుల్ ఫిర్దౌస్లో మేము మా కుటుంబ సభ్యులతో సహా వెళ్ళే భాగ్యం ప్రసాదించుగాక. జహన్నం నుండి రక్షణ పొందే భాగ్యం ప్రసాదించుగాక. అల్లా ఏ ఉద్దేశంతోనైతే నువ్వు ఇహలోకంలో మానవ జాతిని మిమ్మల్ని పంపించారు, మేము ఆ ఉద్దేశాన్ని సద్వినియోగం చేసుకొని జన్నతుల్ ఫిర్దౌస్లో వెళ్ళే భాగ్యం ప్రసాదించు. జహన్నం నుండి రక్షణ పొందే భాగ్యం ప్రసాదించు. ఏ మరుపాటు నుండి మమ్మల్ని కాపాడు అల్లా, నీ శిక్షల నుండి మమ్మల్ని కాపాడు అల్లా, ఫిత్నాల నుండి మమ్మల్ని కాపాడు అల్లా, ఉపద్రవాల నుండి మమ్మల్ని కాపాడు అల్లా. అల్లా ఇహలోకము మరియు ధనము మరియు సంతానము ఫిత్నా పరీక్ష అన్నాము, ఆ పరీక్ష నుండి మమ్మల్ని కాపాడు అల్లా. అల్లా జహన్నం నుండి మమ్మల్ని రక్షణ ఇవ్వాల, జన్నతుల్ ఫిర్దౌస్లో స్థానం ఇవ్వాల, సమాధి శిక్షల నుండి మమ్మల్ని కాపాడాల. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతం ఫిల్ ఆఖిరతి హసనతం వఖినా అదాబన్నార్. అల్లా మాలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ఆరోగ్యం వల్ల, ఎవరైతే ఉపాధి లేక బాధపడుతున్నారో వారికి ఉపాధి వల్ల, ఎవరికైతే ఉపాధిని ఇచ్చో అందులో బర్కతి వల్ల. రబ్బనా అఫ్రిగ్ అలైనా సబ్రన్ వసబ్బిత్ అఖ్దామనా వన్సుర్నా అలల్ ఖౌమిల్ కాఫిరీన్. రబ్బనా అస్రిఫ్ అన్నా అదాబ జహన్నమ ఇన్న అదాబ కాన గరామ ఇన్నహా సఅత్ ముస్తఖర్ర ముఖామ. రబ్బి జఅల్ని ముఖీమ స్సలాతి వ మిన్ ذُرِّيَّتِي రబ్బనా వ తఖబ్బల్ దుఆ. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. బిరహ్మతిక యా అర్హమర్ రాహిమీన్.